నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ విక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దళితులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అభయాసం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం తక్షణమే అందించాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగుభూమి కేటాయించాలని జీవో నెంబర్ 58.59 ప్రకారం అసైన్మెంట్ భూములను పట్టచేసి అమ్ముకొనుటకు హక్కు కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు కొరకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారని, దానితోపాటు ఇసుక, సిమెంట్ ఎస్సీలకు ఉచితంగా ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్టు ప్రకారం ఎస్టీలకు కూడా పోడు భూములను వర్తింపజేయాలని, విద్యకు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను ఖచ్చితంగా అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ శాఖకు 15,000 కోట్ల నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, పరిశుద్ధ కార్మికులకు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి 20,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, తోళ్ల పరిశ్రమకు 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి లీడ్ క్యాప్ భూములను పరిరక్షించుటకు చైర్మన్ నియమించి తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కల్పిస్తామని చెప్తూనే ఉన్నారు. మేము అందరం ఒకసారి మాట్లాడి చెప్తున్నాం. మేడం నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏమన్నా చేయండి, ఈ రోజు అయితే కలిపియండి. కలిపిపోతే మేము ఈ నెప్పుకుంటాం. ఈరోజు కలెక్టర్ ముట్టడి కలెక్టర్కి ధర్నా రూపంలో వచ్చేసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేడిపాపన నాయకత్వంలో ఈరోజు ప్రతి కలెక్టరేట్కు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్కు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్కు మేము కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇచ్చిన హామీలు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి లేని ఎడల మేము రాష్ట్రంలో ఇంద్ర పార్కు దగ్గర నిరాహార దీక్ష మేడిపాపన్న నాయకత్వంలో మేడిపాపన్న గారు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు నిరాహార దీక్ష కూర్చుండబోతున్నారు. కాబట్టి ఆ నిరాహార దీక్ష చేయకుండా ముందే ఇచ్చిన హామీలు మా ఎస్సీలకు రాబోయే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, మరియు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, మరి ఎస్సీ సప్లిమెంటు నిధులు కావచ్చు, ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు, మరి అసైన్మెంట్ భూములకు ఏవైతే పట్టాలు ఇస్తామని చెప్పారో ఆ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, మరి పోడు భూములు ఎస్సీ వాళ్ళకే జీవో చట్టం ఉన్నది కనుక మా ఎస్సీలకు కూడా జీవోను వర్తింపజేసి ఎస్సీలకు కూడా పోడు భూములు వర్తింపజేసిన విధంగా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి, మరియు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కానీ ఆ 5 లక్షల రూపాయలు ఎస్సీలకు సరిపోవడం లేదు. దాన్ని కూడా ఇసుక పిరి అన్నారు, కానీ ట్రాక్టర్లు అధిక ధరతో పోసేసి మాకు అధిక నష్టం జరుగుతుంది. కాబట్టి స్టీలు, సిమెంటు, ఇసుక పిరి ఇవ్వాలని చెప్పేసి 5 లక్షలతో పాటు ఇసుక, సిమెంటు, స్టీల్ పిరి ఇవ్వాలని చెప్పేసి ఎస్సీలకు ఆదుకోవాలని ఈ ప్రభుత్వంకు మేము విన్నపించుకుంటున్నాము. మరి ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడలేదు, ఊసెత్తలేదు. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అభయాస్తము ప్రతి దళితునికి ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అసైన్మెంట్ భూములు ఏవైతే మాకు ఉన్నాయో వాటిని పట్టలు ఇచ్చి ఆ కొనుగోలు మరియు అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మాకు ఇస్తున్నారో 5 లక్షల రూపాయలు ఇస్తున్నప్పటికీ ఆ 5 లక్షల రూపాయలు సరిపోవట్లేదు. కాబట్టి దాంతోపాటు ఇసుక, సిమెంటు, స్టీలు పిరియాలని చెప్పేసి మేము ప్రభుత్వం ద్వారా అడుగుతున్నామని. వివా వికాస్ను మా దళితులకు కానీ సబ్బండ కులాలకు అప్లికేషన్ చేసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము చెప్పడం జరిగింది. చెప్పి కూడా
కొన్ని రోజులు కొన్ని సంవత్సరమే జరగబోతుంది. కానీ ఆ దరఖాస్తుకే పరిమితమైంది. ఇప్పటిదాకా రాజీవ్ వికాస్ ఎవరికి రాలేదు, ఎవరు కూడా లబ్ధి పొందలేదు. కాబట్టి రాజీవ్ వికాస్ను ఇంప్లిమెంట్ చేయాలి. మరియు అది యొక్క దరఖాస్తును తీసుకున్నారు కానీ ప్రతి ఒక్క లబ్ధిదారికి ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫు నుంచి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి కోరడం జరుగుతుంది. దోమకొండ మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఉదయం 8:30 ప్రాంతంలో పిచ్చికుక్క దాడిలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. దోమకొండ మటన్ మార్కెట్ ప్రాంతంలో పిచ్చికుక్క అక్కడ ఉన్న మరో కుక్కను కరిచి అక్కడి నుండి ఆ ప్రాంతవాసులు రాళ్లతో కొట్టడంతో నేరుగా బీబీపేట రోడ్డుకు చేరుకొని ఆ ప్రాంతంలో ఉన్న 6గురిని కరిచింది. చిన్న పెద్ద తేడా లేకుండా కనిపించిన వారిపై దాడి చేయడంతో వారందరూ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దోమకొండలోని రక్షాయిని, భవ్యశ్రీ, యాదమ్మ, తీగ లక్ష్మితో పాటు మరో 2 పిచ్చికుక్క వారిపై దాడి చేసింది. లక్షాయిని ముఖం నువ్వు పట్టుకొని రక్తం వచ్చేలా వెంటపడింది. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు దానిని నివారించే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పలువురిపై దాడి చేసి పిక్కలు వచ్చేలా వెంటపడింది. 6గురు బాధితులు ప్రస్తుతం తీవ్ర రక్తస్రావంలో ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రజాపాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 5K రన్ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం నుండి ఇందిరా గాంధీ స్టేడియం వరకు మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారు, అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ గారు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావారి స్వామి గారు, సహచర మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి 5K రన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న 99 రోజుల పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని అందరూ సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని, పట్టణాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుని కామారెడ్డి పట్టణాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచుదామని అన్నారు. అదే విధంగా ఈ 5K రన్లో ఉత్సాహంగా పాల్గొన్న కౌన్సిల్ మెంబర్స్కి, మున్సిపల్ సిబ్బందికి, పట్టణ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. అనంతరం ఇందిరా గాంధీ స్టేడియంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందించి ప్రోత్సహించడం జరిగింది. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, భూ సంబంధిత, సంక్షేమ పథకాలు, ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్ మధుమోహన్లకు దరఖాస్తులు సమర్పించారు. ప్రతి దరఖాస్తును కలెక్టర్ ఓపికగా స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు అందిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు సకాలంలో పాల్గొనాలని, ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, అన్ని కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని, పరిశుభ్రతలో జిల్లాను ముందుంచాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, అంప్డోలు, మండల పంచాయతీ అధికారులు, అంపోలు ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పేరుకుపోయిన ఘన వ్యర్థాలను, సాలిడ్ వేస్ట్ తొలగించడం, ఈ వేస్ట్ సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం, వాటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే పల్లె ప్రకృతి వనాలలో ఉన్న సదుపాయాల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని సంబంధిత అధికారులు తమ పరిధిలోని గ్రామ పంచాయతీలను సందర్శించి నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలిస్తూ వాటిలో పాల్గొనాలని సూచించారు.
నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు పంపించాలని, అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మండల పంచాయతీ అధికారులు రోజువారీ నివేదికను, డైలీ రిపోర్ట్ నిర్దేశించిన ఫార్మాట్లో సంతకాలతో సమర్పించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు నిర్దేశించిన ఫార్మాట్లో సమాచారాన్ని సేకరించి, సకాలంలో జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయానికి సాఫ్ట్ కాపీతో పాటు సంతకాలతో కూడిన హార్డ్ కాపీని సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లో సమర్థవంతంగా అమలు చేసి, పరిశుభ్రత పరంగా జిల్లాను ముందుండేలా అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి చెత్త తొలగింపు, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీజీఆర్ఈడీసీఓ ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమలో భాగంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతి విద్యుత్ వినియోగదారుడు తమ ఇళ్ల రూఫ్ టాప్ పై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని, కర్బన ఉద్గారాలు జీరో స్థాయికి తేవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపల్ పరిధిలో అవగాహన కల్పించాలని సూచించారు. 3 కిలోవాట్ల సోలార్ పలకలు ఏర్పాటు చేసుకొంటే కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీ అందిస్తుందని, దాంతో పాటు ప్రతి నెలా 2,000 రూపాయలు విద్యుత్ బిల్లు అదా చేయవచ్చని తెలిపారు. పెట్టుబడి 5 సంవత్సరాల్లో తిరిగి వస్తుందని అన్నారు. సోలార్ విద్యుత్ పర్యావరణ హితమని తెలిపారు. మిగులు విద్యుత్ను గ్రిడ్కు ఇస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని, ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ వి. విక్టర్, ఏసీఎల్బి మధుమోహన్, జిల్లా ప్రజా సంబంధాల అధికారి ఎస్ఎంటి తిరుమల, టీజీఆర్ఈడీసీఓ జిల్లా మేనేజర్ ఈ. రమణ, ఏఎఫ్ఓ జగదీప్ రామ్ పాల్గొన్నారు. ఎస్హెచ్జి మహిళలకు 3 రంగాలలో విశేష ప్రతిభ కనబర్చినందుకు 8 మార్చ్ హైదరాబాద్లో మంత్రుల చేతుల మీదుగా సన్మానం, ప్రశంసా పత్రాలు అందుకున్న కామారెడ్డి మహిళ సంఘాల సభ్యులు. దోమకొండ మండలంలో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఏర్పడిన మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను కంపెనీ చైర్మన్ శ్రీమతి పన్యాల స్వరూపను రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధికారులు సన్మానించడం జరిగింది. కామారెడ్డి మండలం కోటాలపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి దేవేంద్ర కళాత్మక డెకరేటింగ్ వస్తువుల తయారీలో ఉత్తమ ఎంటర్ప్రెన్యూర్గా హైదరాబాద్లో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సన్మానం పొందారు. బీబీపేట గ్రామానికి చెందిన 10 మంది సభ్యులు కలిసి క్షీరసాగర డైరీ ను ప్రారంభించి అధిక ఆదాయం పొందుతున్నందుకు గాను వారిని హెచ్వైడి బిస్ టీవీ వారు సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలసి సందర్భంలో జిల్లా కలెక్టర్ వారిని అభినందిస్తూ మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళల అభివృద్ధికి జిల్లా పరిపాలన తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సురేందర్, డిపిఎంలు శ్రీనివాస్, సురేష్, రూమ్ కిరణ్, జిల్లా సమాఖ్య ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మోతె గ్రామానికి చెందిన బుర్రభాస్కర్ను అభినందించారు. బుర్రభాస్కర్ 2025 సంవత్సరంలో నిర్వహించిన సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ పారా గేమ్స్లో రాష్ట్ర స్థాయి వీల్చైర్ క్రికెట్ పోటీలలో కాంస్య పతకం సాధించి జిల్లాకు గౌరవం తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇందులో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీ రంగ వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి పట్టణ నడిబొడ్డున పట్టపగలే జరిగిన గొలుసు దొంగతనం ఘటనలో పోలీసులు మెరుపువేగంతో స్పందించి నిందితుడిని నిమిషాల వ్యవధిలోనే పట్టుకున్నారు. మహిళపై దాడి చేసి బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోవాలని ప్రయత్నించిన దొంగను పోలీసులు
స్థానిక ప్రజల సహకారంతో వెంటాడి పట్టుకోవడంతో పాటు బాధితురాలి ఆభరణాన్ని క్షేమంగా రికవరీ చేసి ఆమెకు అందించారు. ఈ ఘటనతో కామారెడ్డి పోలీసులు ప్రజల రక్షణలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని మరోసారి నిరూపితమైంది. నిన్న మార్చి 8వ తేదీ సాయంత్రం సుమారు తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఇసాయిపేట గ్రామానికి చెందిన పుల్లి భారతి, 56, కూరగాయలు కొనుగోలు చేసి పాత బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, స్టేషన్ రోడ్లోని డీసీబీ బ్యాంక్ వద్ద మద్దికుంటకు చెందిన గుండెబోయిన స్వామి, 22, అనే యువకుడు ఆమెపై దాడి చేసి, మెడలోని 3 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. బాధితురాలు ప్రాణభయంతో కేకలు వేయడంతో, ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ మధు మరియు కళ్యాణ్ తక్షణమే స్పందించి, స్థానిక ప్రజల సహాయంతో నిందితుడిని సినిమా ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.4,80,000 విలువ చేసే 3 తులాల పుస్తెల తాడును మరియు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి టౌన్ SHO నరహరి తెలిపారు. విధి నిర్వహణలో అత్యంత అంకితభావం ప్రదర్శించి, నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్స్ మధు మరియు కళ్యాణ్లను జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర IPS గారు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల రక్షణే మా ప్రథమ కర్తవ్యం అని ఈ ఘటన ద్వారా కామారెడ్డి పోలీసులు నిరూపించారని, మహిళలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి SHO నరహరి తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,61,200 వెండి రూ.2,680. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.